యాసంగి పంట అంటేనే రైతులకు కన్నీరు పెట్టిస్తుంది. యాసంగి పంటలు పండించే రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఈ అకాల వర్షం, వడగళ్ల వాన రైతులను నట్టేట ముంచింది. మన నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి శివార్లో ఉన్నాం. ఇక్కడ రైతాంగం చూడొచ్చు, చేతికొచ్చిన పంట అంతా కూడా నీళ్ల పాలైంది, భూమి పాలైన పరిస్థితి చూడొచ్చు. కోతకొచ్చిన పంట ఒక్క గింజ కూడా లేకుండా, ఇది వరికి సంబంధించిన ఒక గింజ కూడా లేకుండా పూర్తిగా కింద నేల రాలిన పరిస్థితి. దీనివల్ల రైతాంగము సుమారు ఎకరానికి ఒక బస్తా కూడా రాలేని పరిస్థితిలో రైతాంగం కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో రైతులు వడగళ్ల వానతో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చేతికి రూపాయి, ఒక సంచి కూడా వచ్చే పరిస్థితులే. ఒక్కొక్క రైతు అయితే 25 నుంచి 30 ఎకరాల వరి ధాన్యం పండిస్తున్నారు ఈ ప్రాంతంలో. ఒక ఎకరానికి సంబంధించి చిన్న గింజ కూడా రాలేదని లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి అంతా పోయింది, వడగళ్ల వానతో మొత్తం కొట్టుకపోయింది, మమ్మల్ని నట్టేట ముంచిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి గ్రామంలో రైతుల వద్ద ఉన్న తన పంట చెరువులో. నీ పేరేం పేరు? సార్ మంచిగా సార్. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 29 ఎకరాలు వేసినా సార్. మా తమ్ముడు 8 ఎకరాలు వచ్చాడు. ఏమైంది మీ పంట అంతా? పంట వర్షం వచ్చింది సార్, రాళ్ళు వచ్చినాయి. రాళ్ళు వచ్చి మొత్తం పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. ఉన్న ఒక్క ఇత్తు లేదు, ఇత్తు అంతా రాలిపోయింది. అంత కౌలు చేసి బతికేటోళ్ళము. ఎకరానికి 30,000 20,000 కౌలు ఇస్తున్నాం సార్. ఈ కౌలు కట్టాలా, మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు కౌలు చేసి కౌలు అడుగుతుండ్రు. ఇది ఒక్క ఇత్తు లేదు పొలములా, మేము ఎట్లా బతకాలా? అది మాకు ట్రాన్స్ఫర్ లేవు. ఎకరానికి ఇప్పుడు ఒక 33 లక్షలు అయింది 8 ఎకరాలకు. ఖాళీ లాగోడే మందు బిందుకే. ఇక దున్నుడు, కేజీలు బీజీలు ఇవన్నీ ఇటు పెట్టు, ఖాళీ మందులకే 3 లక్షలు అయినాయి. కౌలు కూడా ఇవ్వాలి కదా? కౌలు 1,50,000 ఇవ్వాలా? కౌలు తీసుకున్నాడు, కౌలు ఇస్తాడా సార్? బాకీ ఇప్పుడు కౌలు ఇవ్వాలా? ఎక్కడికల్లా బాకీ చేయాలా కౌలు ఇవ్వాలా? అంత పరిశాని చేసింది సార్. మాకు తెలియదు దాకా అధికారులు వచ్చి ఎవరు రాలేదు సార్. ఎవరు పట్టించుకుంటా లేదు. ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్లు అన్ని పోళ్ళు అన్ని గంగల ఒక్క ఏం లేవు. ఒక 20-30 ట్రాన్స్ఫర్ ఇన్నే పడ్డాయి సార్. ఏడేలా 30 పోళ్ళు పడ్డాయి. 8 ట్రాన్స్ఫర్లు కింద బొర్ర పడ్డాయి, పెద్ద ట్రాన్స్ఫర్లు. ఇక్కడ మరో రైతున్నాడు, తను ఎన్ని ఎకరాల వరి చేను పండిస్తుండు, అసలు ఏంది పరిస్థితి, తన బాధ ఏంటి చెప్పండి. మీ పేరేంటి, 2 ఎకరాల వరి పండిస్తారు? నా పేరు నాగరాజు ఏరోళ్ళ. నేను ఒక 3 ఎకరాల వ్యవసాయ భూమిని నేను రేపో మాపో కోద్దామనేంతలోపు అనుకోని ఘటనలో రాత్రి వర్షం పడుతుందని ఊహించలేదు మేము. అసలు కన్నీరు మున్నీరు అవుతున్నాము మేము, చెప్పుకోలేని బాధల. గవర్నమెంట్ కొంచెం ఆలోచించి మాపై, రైతులపై దృష్టి పెట్టి కొంచెం మాపై దయ ఉంచి ఎంతో కొంత సహకారంగా ఉండాలని మేము కోరుచున్నాము గవర్నమెంట్కు. దయచేసి ఈ మా పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. రేపు జస్ట్ రెండు రోజులు ఆగుదామని కొంచెం కోసినాము, కొంచెం వదిలినాము. ఆ 2 రోజుల్లోపే మొన్న శనివారం రాత్రి ఈ ఘటన జరగడంతో మాకు ఒక దుఃఖమే మిగిలించింది తప్ప, ఈ వేసిన ధాన్యానికి మేము పెట్టుబడి పెట్టి, ఈ కౌలు రైతులకు కౌలు పెట్టి ఇవంతా మేము ఎలా భరించుకోవాలి, ఎలా జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఇప్పటి వరకు కూడా భోజనం చేయలేదు, మాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఈ గవర్నమెంటు ఏం చేస్తున్నది? మాకు ఇప్పుడు పోళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పటికి ఒక అధికారి కూడా వచ్చి కనీసం ఎలా ఉంది, ఏం జరిగింది, ఇక్కడ రాళ్ళు పడ్డాయట కదా అని, ఆల్రెడీ 2 రోజుల నుంచి ఇది తెలిసిన సంఘటనే. ఇది మొత్తం మండలం వైజ్గా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వైజ్గా తెలిసిన విషయమే. కానీ ఒక అధికారి కూడా వచ్చి పలకరింపు లేదు, చూడడం లేదు. ఈ ఎలక్ట్రిసిటీ ఇప్పటి వరకు ఎవరు వచ్చి చూసింది లేదు. ఈ కంబులు ఎట్లా అడ్డం పడ్డాయో అట్లనే ఉన్నాయి. నడక కూడా మేము నడవలేకపోతున్నాం. ట్రాన్స్ఫర్లు పెద్ద ట్రాన్స్ఫర్లు పడ్డాయి అంటే ఎంత పెద్ద ఎత్తున
ఆ దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని ఇచ్చేసిండు. ఇంకో రైతు ఉన్నాడు వినోద్ రెడ్డి, మీరు ఎన్ని ఎకరాల పంట పండిస్తారు, అసలు ఏం జరిగింది మీ చేనులో? మొత్తం వడ్లని కూడా నేలరాలిన పరిస్థితి. ఒక ఎకరానికి ఏమన్నా వస్తాయి? ఒక బస్తా 2 బస్తాలు? నేను ఒక 15 ఎకరాలు కౌలుకేస్తాను. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఒక బస్తా కాదు, ఏమి కూడా రావు. ఎందుకంటే కోసిన పెట్టుబడి కూడా మాకు వెళ్ళదు. అప్పుడు పొలం వేసేటప్పుడు కైకిలో బాధతోని మళ్ళీ అందరూ కూడా సిండికేట్గా మారారు కైకిలు వాళ్ళు. ఈ ఉచిత పథకాలు చేయబట్టి మా కైకిలు కూడా దొరకలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్కి ఎండాకాలము మొన్నటిదాకా మన బోల్ రూమ్ ఎత్తిపోయినాయి. అంతో ఎంతో కష్టపడి ఆల నీళ్ళు పట్టుకొని ఇది చేసుకొని పండించుకున్నాం. శనివారం రాత్రి వానకన్నా నిజం చెప్తున్నా అసలు కళలు కూడా అనుకోలే. రప్పన ఒక్కటిసారి వచ్చింది. 30-40 ఏళ్ళ క్రితం ఉన్న చెట్లు, వేప చెట్లు, అసలు మేము కళ్ళలో కూడా అనుకోలే. మొత్తం వేర్లకెళ్ళి మొత్తం వెళ్ళిపోయినాయి. మామిడి తోటలు, అసలు ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద పెద్ద హైటెన్షన్లు, ఎప్పుడో వెనకాల కాలం చేసిన హైటెన్షన్ మన టవర్లు మొత్తం కూడా పడిపోయినాయి. ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వానికి 2 చేతుల విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సామరస్యం పరిష్కరిస్తారా? అధికారులు ఒక్కరు వచ్చి ఇలా నివేదనలు పంపుకొని జిరాక్స్ తీసుకురమని చెప్తున్నాడికి జిరాక్సులు ఆ చెత్త కుప్పలకు పోతాయి. జిరాక్స్ తోడికి పైసలు పెట్టాలి, కానీ ఆ జిరాక్స్ పైసలు కూడా మాకు వెళ్ళలేదు, దిక్కులేదు. కాబట్టి దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి 1 ఎకరానికి మాకు సుమారుగా 50,000 నష్టం చల్లేదు. మీరు 50,000 ఇస్తారా? 30,000 ఇస్తారా? 25,000 ఇస్తారా? ఎంత ఇస్తారో కొంత చేయండి. ఎందుకంటే మేము కౌలు చేసుకుని బతున్నాం. ఇప్పుడు కౌలైనా ఏమంటారు, రేపు పొద్దుగాల మేము కౌలు పైసలు ఇవ్వకపోతే, అరే నువ్వు మొన్న పైసలు మాకు సంబంధం లేదురా భయ్, మాకు కంపల్సరీ పైసలు కట్టాలంటాడు. ఇలా మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే పిల్లలు చదువుకోవాలి, మేము పిల్లలు చదివించాలి. ఇక్కడ తినడానికి తిండి లేదు. రైతు ఎంత కోసున్నా అన్న ఇన్సూరెన్స్ కంపెనీలు మనిషికి ఇన్సూరెన్స్ ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పేస్తున్నారు. రైతు పండించే పంటకు ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తలేరు గవర్నమెంట్? ఎన్ని గవర్నమెంట్లు మారినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది, దాన్ని వర్తింపజేయండి రేవంత్ రెడ్డి గారు. ఇలా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు దేశ ప్రధానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క జిల్లాలో ఎంపీ అరవింద్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న సూర్యసేనరెడ్డి గారి సార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. భూపతి రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అయ్యా అధికారులతో మాట్లాడండి. మీరు తలుచుకుంటే కాదు ఏమున్నది. ఇలా రైతు బతుకు నిజంగా చాలా డేంజర్గా ఉన్నది. ఇలా తింటామని తిండి లేదు. నిన్నటి నుంచి అసలు మాకు ఎంత విపరీతమైన బాధ. పొలం కాడికి రావడంటే అసలు మాకు బాధ అనిపిస్తుంది. 4:30కు లేచి మా తల్లిదండ్రులు 5:30కు వేపులు వేసుకొని హోటల్లో ఛాయ్ తీసుకొని 7 ఉంటారా మా నాన్న అంటే పొలాలు ఉండేటోడు. ఇలా 7 ఉంటారా పొలం అంటే ఇంట్లో ఉండాలంటే దుఃఖం మిగించి ఇలా ఈ పంట పొలకు రాని పరిస్థితి. దయచేసి ఆర్టీవీ ద్వారా 2 చేతులు ఒకటి వ్యక్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు సమన్వయం చేసుకొని ఎక్కడైతే పంటలు నష్టపోయిందో వాళ్ళతో అధికారులతో తూతు మంత్రంగా మీరు లెక్కలేసుకొని ఇలా ఇంత నష్టమైంది అంత నష్టపోయింది 6,000 ఎకరాలు. మా గ్రామంలో సుమారు 500 ఎకరాలు నష్టపోయింది. ప్రాక్టికల్గా మీరు రాండి, ఫీల్డ్కు తిరగండి, మీకు అర్థమవుతుంది. 1 నెల ప్రభుత్వ ఉద్యోగ జీతం రాకపోతే, 1 నెల ఇది చేయకపోతే ఎంత అవస్థ పడతాడు. ఈఎంఐ రాలేదు, అది రాలేదు, ఇదేనని ధర్నాలు వేస్తాడు. రైతు ఇంత మొత్తం రాలిపోయింది. రైతు చచ్చిపోతుంటే ఏడాధరణ వేయాలి మేము. మాకు చూపించేటోడు, మాకు దారి చూపెట్టేటోడు. కాబట్టి దయచేసి ఈ ఆవేదన అర్థం చేసుకోండి. మేము పార్టీలు ఎవరు మాట్లాడతలేము. మాకు కావాల్సింది సమస్య పరిష్కరించడం కోసం నష్టం వాటిల్లింది కాబట్టి దాన్ని పూడ్చడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆర్టీవీ ద్వారా 2 చేతులతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి. మరో రైతు ఉన్నాడు, పెద్ద ఆయన, వ్యవసాయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు. కాక చెప్పండి, నీ పేరేం పేరు, ఎన్ని ఎకరాల వరి పండిస్తున్నావు, ఏం జరిగింది? సాయిలు ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు? 2 బిఘాల చిల్లర పండిస్తున్నా. ఏవో వచ్చి ఆన ఇక్కడ అక్కడ కొట్టి ఏం లేకుండా చేసింది. దుమ్ము ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి, కంబాలు పడిపోయినాయి, మొత్తం దుమ్ము ఏం లేదు. అసలు ఏది లేదు. ఇక అంత ఏం లేకుండా పోయింది. ఒక్క ఇత్తు లేదు. మేము ఎట్లా బతకాలా ఏం కథ? మరో రైతు ఉన్నాడు. ప్రధానంగా వర్షాలు వస్తే మనం పంటలు బాగుంటాయి, వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి అనుకుంటాం. అకాల వర్షం చేతికి వచ్చిన పంట కూడా మొత్తం వరి అంతా కూడా నేలరాలిన పరిస్థితి. పంట పరిస్థితి ఈ ఒక్క ఇత్తు కూడా లేదు. దీన్ని చూడండి ఒకసారి, మీకు కూడా కనిపిస్తుంది కదా. నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు, మీకు కనబడుతుంది. మేము ఏదో డూప్లికేట్ కాదు, మేము రైతులం, మేము మోసం చేసేది ఏముండదు ఇక్కడ. మా పరిస్థితి ఇట్లుంది, మీరైతే చూస్తున్నారు. మీరు 10 మందికి తెలిసేటట్టు మీరు చేయండి. అధికారుల దాకా తెలవాలంటే మీ ద్వారానే ఏదున్నా కానీ. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, ఏం చేయాలన్నా వాళ్ళే. ఇక మీ ద్వారానే వాళ్ళకి తెలవాలా, లేకుంటే వాళ్ళ దాకా వెళ్ళదు. నేను 11 ఎకరాలు వేసిన. మొత్తం ఒక ఇత్తు కూడా కోయడానికి అవకాశమే లేదు. చూడండి, మీరు చూస్తున్నారు కదా, 11 ఎకరాల పొలం. ఈ పరిస్థితి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అసలు మాట్లాడాలనిపించట్లేదు. ఏం మాట్లాడాలి? నా ఒక్కరిదే 11 ఎకరాలు పోయిందంటే ఎంతమంది అట్లా ఎంతమంది నష్టపోయారు ఇప్పుడు ఇక్కడ. చూడండి, చెట్లు, ట్రాన్స్ఫారాలు ఏదైనా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇప్పటికి ఎకరానికి 40,000 దాకా అయింది నా ఖర్చు. నేను చెప్తున్నాను, 40,000 నేనే ఖర్చు పెట్టిన.
ఇక నా చేతి నుంచి ఇక మిషన్ ఇక అవన్నీ అంటే ఇంకెంత ఉంటుందో మీరు చెప్పండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాకా తెలియజేస్తారా, కేంద్ర ప్రభుత్వం దాకా తెలియజేస్తారా, అది ఎవరు కలెక్టర్ దాకా తెలియజేస్తారా? తెలియజేయండి, రైతులను ఆదుకోమని చెప్పండి. మొత్తానికి రైతులు తమ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. తమ పంట చేనులలో పండించిన పంట ఎకరానికి 40 నుంచి 50 వేలు పెట్టిన పరిస్థితి ఉంది. మేము పంట పెట్టుబడి పెట్టినాం, చేతికొచ్చే పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు నష్టపరిహారం అందించాలి. జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు కూడా రాలేదు. 2 రోజులైంది వర్షాలు పడి, వడగళ్ల వాన కురిసింది, 2 రోజులైంది, ఇంతవరకు కూడా ఒక అధికారి రాలేదంటే విచిత్రమా? ఇదేంది? మమ్మల్ని రైతాంగంని అధికారులు పట్టించుకోవడం. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాలని సందర్శించాలని రైతులైతే కోరుతున్నారు. ఏదేమైనా అకాల వర్షం మమ్మల్ని నట్టేట ముంచింది. కౌలు రైతుల పరిస్థితి అగమ్య ఘోరంగా మారింది. ఎందుకంటే మేము ఇటు పెట్టుబడి పెట్టాం, పంట దిగుబడి వస్తే కౌలు ఇవ్వచ్చు, కానీ ఆ రైతుకు కౌలు ఇవ్వకుంటే మరోసారి భూమిని మాకు కౌలుకి ఇవ్వలేని పరిస్థితి. మేము ఏం కావాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగికి నెల జీతం రాకపోతే నానా కష్టాలు పడి ధర్నాలు రస్తారోకోలు చేసే స్థాయికి ఎదుగుతారు, కానీ రైతు నష్టపోతే ఎవరు ఆదుకుంటారు? ఇటు రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం? జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా నివేదికలు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? నిజామాబాద్ జిల్లాలో 2 సార్లు కురిసిన వర్షాలకు సుమారు 5,000 ఎకరాల పంటల నష్టం జరిగింది. వరి, అదేవిధంగా మొక్కజొన్న, మామిడి తోటలు, వీటన్నింటి కూడా పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయిన పరిస్థితి. మాకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం కావాలి. జిల్లా అధికార యంత్రాంగం ఈ నష్టపోయిన రైతులకు సంబంధించిన జాబితా గ్రౌండ్ స్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే ఆ రైతు పరిస్థితి ఏందని చెప్పి జిల్లా అధికారులకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంటుంది. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతాంగం కోరుతున్న పరిస్థితి ఇది. వడగళ్ల వాన, అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, బిచ్కుంద, మద్నూరు, పిట్లం ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా పిట్లం, బిచ్కుంద, మద్నూరు ప్రాంతాల్లో మామిడి పంటలన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా మామిడికాయలన్నీ రాలిపోయి కింద పడి రైతులు నష్టపోయిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురిసినాయి. వడగళ్ల వాన పడడంతో కోతకొచ్చిన వరి కూడా కింద నేల రాలిన పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే, నిజామాబాద్ జిల్లాలో ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో అత్యధికంగా పంట నష్టం జరిగింది. మరోవైపు విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని దిచ్పల్లి మండలం, సుద్దపల్లి, అదేవిధంగా యానంపల్లి ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. ట్రాన్స్ఫార్మర్లు కూడా కింద పడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా విద్యుత్ సబ్ స్టేషన్లకు వచ్చే పోల్స్ కూడా కింద పడి పరిస్థితి నెలకొంది. విద్యుత్తు సరఫరాలకు అంతరాయం కలిగిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం, యానంపల్లి, సుద్దపల్లి ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో మరమ్మతుల్లో నిమగ్నమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వడగళ్ల వాన వర్షాలు కురవడం పంటలని కూడా నష్టపోయింది. ప్రధానంగా అత్యధికంగా వరి పంట 2,559 ఎకరాల్లో వరి పంట నిజామాబాద్ జిల్లాలో మొన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే భారీగా మామిడి తోటలు, అదేవిధంగా నేలరాలిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు 3,000కు పైగా ఎకరాల్లో వివిధ పంటలన్నీ కూడా నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రతిసారి కూడా ఇదే ప్రాంతంలో వడగళ్ల వాన కురవడం, దీనికి అంతటికి సంబంధించి వడగళ్ల వాన రావడంతో చేతికొచ్చిన పంట అంతా కూడా నష్టపోయిన పరిస్థితి. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం, సాలూరా గ్రామ పరిసరాల్లో ఒక్కసారిగా రాళ్ల వర్షం కురవడం, రాళ్ళన్నీ కూడా వరి చేను పైన పడడంతో వడ్లని కూడా కింద నేల రాలిన పరిస్థితి నెలకొంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్, అదేవిధంగా మగ్గిడి, అదేవిధంగా మంతిని ప్రాంతాల్లో కూడా భారీగా పంట నష్టం వాటిల్లింది. వరి కోతకొచ్చిన వరి చేలల్లో రాళ్ళు పడడంతో వడ్లన్నీ నేల రాలిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయి, రైతాంగాన్ని నట్టేట ముంచాయి. అనుకోకుండా వర్షాలు కురవడం మా పంటలన్నీ కూడా నష్టపోయాయని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో స్పందించి నష్టపోయిన ఏదైతే వడగళ్ల వానకు కురిసిన వర్షాలకి నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. మాకు పంటలు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేకూరే విధంగా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు
సర్వేలు నిర్వహించి మా రైతుల దగ్గర నష్టపోయిన రైతులు ఎంతమంది ఉన్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చూసి మాకు నష్టపరిహారం అందే విధంగా జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు చూడాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వడగాళ్ళ వాన వచ్చి రైతులని నట్టేట ముంచింది అనేది రైతులను ఇది మింగుడు పడడం లేదు. ఎందుకంటే చేతికొచ్చిన పంట తాము రేపో ఎల్లుండో కోస్తామనుకున్న సమయంలో భారీగా వడగళ్ళ వాన కూడా పంట అంతా నష్టపోవడం, మాకు పెట్టిన పెట్టుబడి అంతా చేతికి రాకుండా పోతుందనే పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV న్యూస్.